ముస్లింల పవిత్ర క్షేత్రంలో ఘోర ప్రమాదం జరిగింది. మదీనాకు వెళ్తున్న బస్సు మంటల్లో ఆహుతైంది. హైదరాబాద్కు చెందిన 45 మంది ఉమ్రా యాత్రికులు ఈ దుర్ఘటనలో సజీవ దహనం కావడం అందరినీ విషాదంలో ముంచెత్తింది. బాధిత కుటుంబ సభ్యులను సౌదీ తీసుకువెళ్లి అక్కడే అంత్యక్రియలకు ఏర్పాటు చేస్తోంది ప్రభుత్వం. పవిత్ర మక్కాని సందర్శించుకున్నారు. ఉమ్రా పూర్తి చేసి మదీనాకు బయలుదేరారు. అర్ధరాత్రి తర్వాత వారు ప్రయాణిస్తున్న బస్సు డీజిల్ ట్యాంకర్ ని ఢీకొట్టడంతో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతులంతా హైదరాబాద్ వారే. 18 మంది మహిళలు, 10 మంది చిన్నారులు ఈ దారుణ ప్రమాదంలో చనిపారు. కుటుంబాలే సౌదీ ప్రమాదంలో మృత్యువాత పడ్డాయి. విద్యానగర్ కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి కుటుంబంలో 18 మంది బస్సు ప్రమాదంలో మరణించారు. ఓ కుటుంబంలో 7, మరో కుటుంబంలో 8 మందిని ఆత్మీయులు కోల్పోయారు. కేంద్రం ఈ ప్రమాదంపై వెంటనే స్పందించి సౌదీ ప్రభుత్వంతో మాట్లాడిందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. సౌదీ ఎంబసీ అధికారులతో ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నానని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ 1 గంట తర్వాత వారు ఫోన్ చేసి ప్రధానమంత్రి గారు నాకు స్వయంగా ఫోన్ చేశారు. భారతదేశం నుంచి ఒక హై లెవెల్ బృందాన్ని కూడా పంపించాలని చెప్పి కూడా ప్రధానమంత్రి గారు ఆదేశించినట్టు జయశంకర్ గారు చెప్పారు. మంత్రి జయశంకర్ గారి కార్యాలయం కానీ, ఎంఓఎస్ కార్యాలయం కానీ, సెక్రటరీ ఎక్స్టర్నల్ అఫైర్స్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని చెప్పి కూడా వారు నాకు చెప్పడం జరిగింది. సౌదీ బస్సు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి అజరుద్దీన్ ఎంఐఎం ఎమ్మెల్యే మైనార్టీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధుల బృందాన్ని సౌదీకి పంపుతోంది. మృతులకు సౌదీలోని అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. బాధిత కుటుంబాల్లో 2 చొప్పున సౌదీకి తీసుకెళ్లే ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని స్పందించినారు. తగు రీతిన సాయం అందే విధంగా హెల్ప్ లైన్ ఏర్పాటు చేసినారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ సంబంధిత ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మైనార్టీ మంత్రి అజరుద్దీన్ గారు ఆల్రెడీ రంగంలోకి దిగినారు. వాళ్ళు సహాయ సహకారం పర్యవేక్షిస్తూ ఉన్నారు. సౌదీ అరేబియా బస్సు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. రియాద్లోని భారత రాయబార కార్యాలయం, జెడ్డాలోని కాన్సులేట్ బాధితులకు సహకారం అందిస్తున్నాయన్నారు.